అమరావతికి చట్టబద్ధత కోసం ప్రత్యేకంగా సమావేశమైన ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పునర్విభజన చట్టం సెక్షన్ 5లో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని చేర్చేలా సవరణ చేయాలని తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం రాత్రికి నేరుగా ఢిల్లీకి పంపనుంది ఏపీ ప్రభుత్వం. అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లుకి ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఏప్రిల్ 2న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడుతుంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం తర్వాత అమరావతి ఏపీ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ ఈరోజు ఏకగ్రీవంగా అమరావతి రాజధానికి శాశ్వత చట్టబద్ధత కల్పించే ప్రయత్నానికి సంబంధించిన ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాంట్లో ఏకగ్రీవంగా తీర్మానాన్ని చేశారు. ప్రస్తుతం కేవలం తీర్మానం మాత్రమే అయింది. ఇది ఇక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్తుంది. పార్లమెంట్కి ఈరోజు అసెంబ్లీ అధికారులు దాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఆన్లైన్ ద్వారా, తర్వాత దానికి సంబంధించి నేరుగా అక్కడికి తీసుకెళ్లి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్లో దీనిపైన చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లోని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో దానికి రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని, గతంలో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని మార్చుకునే వెసులుబాటుని కేంద్రం కల్పించింది. దాంట్లో ఆ ప్లేస్లో అమరావతి అనే పదాన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. సో భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఎన్డీఏలో భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ కూటమిలో కూడా, ప్రభుత్వంలో కూడా భాగస్వామి. అదే సమయంలో ఈరోజు జరిగిన తీర్మానానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాబట్టి పార్లమెంట్లో కూడా ఇది లాంఛనంగానే జరగబోతుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి లోకేష్ ఈరోజు చిట్ చాట్లో మీడియాతో కూడా మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన దీనికి సంబంధించిన బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఇంట్రడక్షన్ అవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ సెషన్లోనే దీనికి ఆమోదం కూడా వస్తుంది. ఈలోపే క్యాబినెట్కి సంబంధించి కూడా కేంద్ర క్యాబినెట్ కూడా దీనికి క్లియర్ చేస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు ఒకటి రాజ్యాంగ రక్షణ పరిధిలోకి రాజధాని అమరావతిని తీసుకొచ్చే ప్రయత్నాన్ని బలంగా చేసే ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడిన 23 మంది సభ్యులు అమరావతిని కేవలం ఒక రాష్ట్ర తెలుగు రాజధానిగా కాకుండా తెలుగు ప్రజల గర్వంగా, ఒక ఎమోషన్గా చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేశారు. ముఖ్యమంత్రి కూడా తన స్పీచ్లో శాతవాహనుల కాలం నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ఆయన 4వ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వరకు జరిగిన అనేక పరిణామాలు, తెలుగు జాతికి సంబంధించిన అనేక పరిణామాలు కావచ్చు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కావచ్చు, ఆ తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా, రాజధాని కోసం అనేక ఇబ్బందులు కలిగిన రాష్ట్రంగా జరిగిన ఆంధ్రప్రదేశ్కి ఇది ఖచ్చితంగా ఇది శాశ్వత రాజధానిగా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. సో మొత్తానికి ఏకగ్రీవ తీర్మానం అయితే అయింది. దానికి సంబంధించి పార్లమెంట్లో మిగతా ప్రక్రియ పూర్తి కావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.